వెల్కమ్ టు ఆర్టీవీ. మరి నిన్న మీర్పేట్ పిఎస్ పరిధిలో కూడా ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సుష్మా బలవన్మరణానికి కూడా పాల్పడ్డట్టుగా కూడా ఇదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా అంటే చాలా చాలా సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన 10 నెలల బాబు కూడా పసికందు కూడా విషం ఇచ్చింది అని చెప్పేసి వార్తలు మరి వస్తూ ఉన్నాయి. అలాగే సుష్మా తల్లి కూడా ఇప్పుడు అపస్మారక స్థితిలోనే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది అని తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి? ఎప్పటి నుంచి వస్తున్నాయి? మరి తల్లి ఎందుకు అపస్మారక స్థితికి వెళ్లాల్సి వచ్చింది? సుష్మా మాత్రం ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ మరి వాళ్ళ హస్బెండ్ తరఫు నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎలాంటి గొడవలు ఉన్నాయి? ఏంటి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అసలు. ఎందుకంటే తను ఒక ఇంజనీరింగ్ జాబ్ కూడా ఉద్యోగి కూడా అయ్యుండి ఇంత ఇలాంటి పనికైతే పాల్పడుతుంది అనేది కొంచెం అనుమానంగానే ఉంది కాబట్టి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు సుష్మా తండ్రి కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది సార్? వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయని మీకు ఎప్పుడైనా తెలుసా సార్? మీ దాకా వచ్చిందా? అసలు ఏం తెలియదండి, చెప్పలేదు కూడా పిల్లలు. ఎవరు చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నాకు తెలిసిందల్లా రాత్రి మొన్న నైటు 8:22 నాకు వీడియో కాల్ చేసేసి మా పాపది ఉరికి పెట్టుకున్న అది ఒకటి ప్లస్ బాబు కింద పడుకున్నది, ఆ రెండే మాత్రం చూయించి కట్ చేసిండు నాకు. ఇక ఆయన మొత్తుకుంటుండు అంతే, అది తప్ప వేరే ఏం లేదు మేడం. అదొకటే మాకు చెప్పారు. మా బావగారు మా రిలేషన్ మొత్తం వాళ్ళ ఇంటి చుట్టే ఉంటారు. మళ్ళీ ఎవ్వరు కూడా ఇన్ఫార్మ్ లేదు. మొత్తం ఇల్లు తాళం బలగొట్టిరో ఏం చేసారో ఎక్కడ తెలియదు. అది మాకు చెప్పటం, వాళ్ళు మాత్రం చెప్పటం అది విషయం. అలాంటప్పుడు మా పాపది వాళ్ళ మదర్ది 2 ఫోన్లు వాళ్ళు సీజ్ చేశారు ఎమ్మడే పోలీసు వాళ్ళు. మరి సీజ్ చేసినప్పుడు కనీసం అతని ఫోన్ కూడా సీజ్ చేయాలి కదా. అతని ఫోన్ సీజ్ చేయలేదు, తర్వాత ఇల్లు సీజ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ జరిగింది మేడం, ముగ్గురు దాదాపుగా ఒక ఆమె సావుమతికోమంతా ఉంది, 2 చనిపోయారు. అలాంటి ఇల్లు సీజ్ చేయాలిగా ఫస్ట్. మరి ఏముంది ఏం చదువుకుంటే ఎవరికి తెలియదు. అది ఆయన ఫోన్ సీజ్ చేయలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నది కూడా ఆయన పోలీసు వాళ్ళ కాల్స్ వస్తున్నాయి, కాల్స్ పోతున్నాయి. ఆయన ఫోన్ ఆయన దగ్గరే ఉంది, అది తెలుస్తుందిగా. ఫోన్ వాళ్ళు సీజ్ చేస్తే ఆయన పోలీసులు అదుపులో ఉన్నారా? లేరు, ఇంట్లోనే ఉన్నాడు మేడం. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నాడు ఆయన, అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు మొత్తం కుటుంబం మొత్తం. అది మాత్రం సీజ్ చేస్తలేరు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మామూలుగా ఇది అనుకునేది, ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ బంధువు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మాకు వస్తున్న ఇది వాళ్ళ కోఆపరేషన్ అదే విధంగా అనిపిస్తుంది. మాకు కూడా డౌట్ వస్తుంది అన్నాడు. అది ఈ చావు మీద పూర్తిగా మాకు అనుమానాలు ఉన్నాయి మేడం. ఇది సార్, ఇప్పుడు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది కదా వీళ్ళకి, అంటే 3 సంవత్సరాలు వీళ్ళకు మీకు దగ్గర చుట్టూరుకమేనా సార్? దగ్గర చుట్టూరుకి ఏం కాదు మేడం. కాకపోతే మా మరద ఉంది కదా, శిశువు వాళ్ళ తల్లి ఉంది కదా, తల్లి వాళ్ళకు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ కొంచెం వాళ్ళకు చుట్టాలట. అట్లా వాళ్ళు చేసి వీళ్ళు ఇంట్రెస్ట్ తోటి చేసుకున్నారు, అదేం లేదు. సరే పిల్లగాడు మంచిగా పడుతుడు, మంచిగా ఉండాలి, కానీ ఆయన గుణగణాలు జరిగేవు. అంతకుముందు పరిచయాలు ఉన్నవాళ్ళు గారు. దాంతో ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో నాకు బుద్ధులు తెలిసిపోతున్నాయి. అది అంతే తెలిసిపోతున్నాయి. ఏంటంటే మరి ఇప్పుడు మా కుటుంబం ఉంది మేడం. మేము దాదాపుగా మాకు ఒక్కతే ఒక పాప. అది చిన్నప్పుడు మేడం 2 సంవత్సరాలు చచ్చిపోతే మేము సాధిన మొత్తము 27 సంవత్సరాలు కంటికి పిల్లగా చదువుకున్నాం మేడం. మా కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబం. అది దానికి కూడా 10 ఎకరాలు మాకు ఎట్టు వచ్చిందో దానికి కూడా 10 ఎకరాలు భూమి ఉంది. ఇప్పుడు చనిపోయింది మా పిల్ల మీద, పాప దాని పేరు మీదనే చేయించాను నేను. తల్లి ఉన్నా కానీ తల్లి మీద చేయించలే, ఎందుకంటే చిన్న ఏజ్ 20 సంవత్సరాలే. మా తమ్ముడు చనిపోయినప్పుడు అది ఇప్పుడు సుష్మా తల్లికి 18 సంవత్సరాలు ఉంటాయి, అప్పటికే పాప పుట్టింది. సరే ఎందుకైనా మంచిదని మేము ఇట్లా ఉన్నోళ్ళు ఏం చేశారంటే తల్లి పేరు మీద పెద్ద అంటే మా అమ్మ గార్డియన్ పెట్టేసి అప్పటికి 2 సంవత్సరాలప్పుడే ఆ పాప పేరు మీద చేయించాం 10 ఎకరాల భూమి. అంటే సుష్మాకి తల్లిదండ్రులు అంటే తండ్రి లేడు, చనిపోయాడు మేడం. చిన్న 2 సంవత్సరాలకి యాక్సిడెంట్ చనిపోయాడు. ఇక నేనే తండ్రి, నేనే మేము అందరం మేము వానితో పాటు 5 అన్నదమ్ములు మేమే చూసుకున్నాం మేడం. మొత్తం పెళ్లి చేసిన దాకా నేనే కాలు కడిగినా, నేనే చేసాను. ఇంత ఘోరంగా అది చావు అనేది ఎట్లా జరిగిందో మాకైతే ఇంతవరకు తెలియదు. పోలీసు వాళ్ళు కూడా సహకరించలేరు మేడం. ముఖ్యంగా సుష్మా పెళ్ళైనప్పటి నుంచి సుష్మా తల్లి కూడా సుష్మా దగ్గరే ఉంటుంది. అవును మేడం, సుష్మా దగ్గర చదివించుకుంది, సుష్మా ఉంది, ఇది ఉంది. కాకపోతే మా అనుబంధంలో ఉన్నది తప్ప కానీ మొత్తం సుష్మా కాపాడింది. ఆమె చదివించి ఆమె చేసింది, ఆమె ఇంజనీరింగ్ చేసింది, ఆమె పీజీ చేయించింది, జాబు అన్ని విధాల సహకారం మేడం. ఇంతంతా కష్టపడలేదు మేడం. మా మరదలు కూడా చాలా దానికోసం అది ఎలా అన్ని త్యాగాలు చేసేసి కూడా ఆ పాపను అల్లారముద్దుగా సాదుకుంది పాపం ఇంతవరకు. చివరికి
ఆ పిల్లలు అట్నే ఇది అయిపోయింది. ఆమె ఇప్పుడు చావు బతుకులు మంచిగా ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నారా, కిరాయి ఇంట్లో ఉంటున్నారా? సొంతలే మేడం. సొంత మా పాప పెళ్ళి అయిపోయిన తర్వాతనే కొన్నారు. ఆ, ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కూడా పాతదే. మా పాప ఇది భూమి మీద పైసలు మ్యారేజ్ కాక మిగిలిన కూడా 50 లక్షలు ఇచ్చేసి సుష్మా డబ్బులతోటే కొన్నారు. ఎస్ సుష్మా డబ్బులు. సుష్మా డబ్బులతోటే. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది సార్? ఇక అది తెలుసలేదు మేడం, ఆయన పేరు ఉందని తెలుస్తుంది. ఏదో కొద్ది గొప్ప లోన్ పెట్టిండట అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తెలుస్తుంది. మాకైతే చెప్పలేదు ఎవరు ఇప్పటి వరకు తెలుసు. తెలుసలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళంతా ఎక్కడ ఉంటారు సార్? వాళ్ళు ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు. వాళ్ళ ఊర్లో ఉంటారు. అది మన మల్లెపల్లి ఉంటారు. మల్లెపల్లి. వాళ్ళకు పోల్ట్రీ ఫారం ఉందట, ఇది వాళ్ళు చేసుకుంటారు. ఈయన మాత్రం ఒక్కడు, ఈ ఫ్యామిలీ ఇల్లే ఉంటారు. ఇక ఇక్కడ ఉంటారు. అంతే, వాళ్ళ భార్య ప్లస్ వాళ్ళ తల్లి. ఈ విషయము గురువారం రోజు జరిగింది అంటారు. గురువారం జరిగిందా, శుక్రవారం జరిగింది? మీకు ఎన్ని గంటలకు తెలిసింది సార్? నాకు మాత్రం 8:22 వీడియో కాల్ చేసిన నైట్ గురువారం రోజే ఆ, ఆ, చేసిర్రు. చేసాడు. ఎవరు చేశారు మీకు ఫోన్? ఈయన యశ్వంతరావు చేసాడు. ఆయనే మా చేశారు. అల్లుడే చేసాడు. ఆయనే చేశారు. అల్లుడే చేసాడు. ఏం లేదు చేస్తుంది. ఇది హ్యాంగింగ్ చూపించుండు, కింద బాబు చనిపోయింది చూపించాడు అంతే. 2 పేర్లు చూపించుండు, ఆ హ్యాండ్ మొత్తుకుంటున్నా అంతే. ఆ, పెట్టుకొని కట్ చేసాడు ఇక అంతే. అంతే. ఆ తర్వాత నీకు అందరికి, మా బావకి అందరికి చెప్పిన ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంబడే పోయారు. పోయేసరికి మొత్తం కంప్లీట్ ఏం లేకుండా మొత్తం సాక్ష్యాలు మొత్తం తీసేసారు. అందరూ వాళ్ళ బంధువులు ప్లస్ పోలీస్ అందరు కూడా ఉన్నారు. మీరు వెళ్ళేసారు కదా నేను సార్? వెళ్ళే వరకు ఉన్నారు. ఉన్నారు. మీరు ఏమన్నా అడగడం జరిగిందా సార్ ఆ అబ్బాయిని, మరి ఎందుకు ఇలా చేసుకునింది అని అడిగారా? అబ్బాయి అడగడానికి అవకాశం లేదండి. బాగా ఏడుస్తున్నాడు. వాళ్ళ బంధువులందరూ ఉన్నారు. అది ఎక్కువ ఇక మొత్తం జరుగుతున్నది. వాళ్ళ బంధువులు మొత్తం వచ్చేసారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు తర్వాత రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సరే ఏదేమైనా కూడా ఏంటంటే పెళ్ళి సంబంధం కుదిరేటప్పుడు కూడా నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎందుకంటే మా లోకల్లో ఉన్నాడు కదా మా సిస్టర్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు అన్నట్టు అదే ఊర్లో ఉంటారు. తెలిసిన వాళ్ళే. అబ్బాయి మంచి హార్డ్ వర్కరు ప్లస్ సిఏ చేశాడు, ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, బాధ్యతాయుతంగా ఉన్నాడని ఉద్దేశం చేసినాము. తర్వాత ఏంటంటే పెళ్ళైన తర్వాత మెల్లగా మాకు వాళ్ళు దూరం కావడం జరిగింది అన్నట్టు. ఎక్కువ కాంటాక్ట్ కానివ్వడం లేదు. లేకుంటే ఎవరు అబ్బాయా సార్? అబ్బాయి అంటే అమ్మాయి వాళ్ళ తల్లి వాళ్ళందరినీ కట్టడి చేస్తున్నాడు. అంటే మా వైపు రావడానికి కానీ, ఈ పిల్లవాడు పుట్టినప్పుడు కూడా ఎక్కువ వీళ్ళని విలువపోవడం, ఇవన్నీ అన్ని ఉద్దేశం ఉన్నది. దీనివల్ల ఎందుకు అంటే ఏంటి అసలు దీని వెనుక ఏమి అంటే ఎందుకు ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది అది తెలియదు. సో తన మీద ఏదో ప్రత్యక్ష ఆరోపణ చేయడం అనేది కాదు, కానీ దీంట్లోనైతే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అదే ఇంట్లో ఇప్పుడు ఈ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఘటన జరిగిన ఇంట్లోనే మేము ఆయన మీద నిందేస్తున్నాం, ఆరోపణ చేస్తాం. చావు వెనుక వాళ్ళ ప్రమేయం ఉన్నది అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నదని చెప్పినప్పుడు అదే ఇంట్లో ఉండి అతను ఫోన్ సీజ్ చేయకుండా వీళ్ళ ఫోన్లు తీసి ఇప్పుడు ఫోన్ల ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళు ఏదో ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నట్టు తెలిసింది. తర్వాత ఏమైనా పాయిజన్ ఆర్డర్ చేసారో ఏం మాకు తెలియదు. అసలు ఎలాంటి ఆర్డర్ చేశారు ఏం తెలియదు మాకు. అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా వీళ్ళు ఇప్పుడు సుష్మా ఫోన్ తీసుకున్నారు, లలితది ఇద్దరిది ఫోన్లు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మాకు తెలియదు. అదొకటి. యశ్వంత్ ఫోన్ తన దగ్గరే ఉంది మొత్తము. అదే ఫోన్ తోటి అందరితోటి అతను ఈజ్ కంటాక్టింగ్, అందరితోటి కన్వర్స్ చేస్తూ ఉన్నాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏం ప్లాన్లు వేస్తున్నారు మనకి అదైతే తెలియదు. సో ఇది ఏంటంటే మనకు ఇట్లా డౌట్స్ ఉన్నప్పుడు సరైన అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన పద్ధతిలో దీన్ని విచారిస్తే బాగుంటుంది అనేది ఆలోచన. అంటే మీరు ఇంటి దగ్గరలోనే ఉంటారు కదా సార్, ఎప్పుడైనా మరి సుష్మితకి ఈయనకి ఇద్దరికి గొడవలు అవుతున్నాయని ఏమన్నా ఎప్పుడైనా వచ్చిందా సార్ మీ దాకా? మాకు అంటే కొంతకాలం కింద ఇంట్లో ఇప్పుడు చెప్పారు కదా బావగారు, ఏది వంటలు సరిగా చేయట్లేదు అది ఇది అని ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్లు సరిగా చూసుకోవట్లేదని ఏదో చిన్న అలాంటి గొడవలు అవుతుంటాయి. ఇప్పుడు మేము పెద్దలుగా ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, అది మరీ ఇంకా పెద్దగా అవుతుంది. వాళ్ళకి మనస్పర్ధలు పెరుగుతాయనే ఉద్దేశంతో మేము దాన్ని ఒక పంచాయతీలాగా పెట్టలేదు అన్నట్టు. ఎప్పుడు కూడా ఆ విధంగా చూడలేదు. వాళ్ళే సర్దుకుంటారులే ఎందుకు, అందులో సుష్మా వాళ్ళ తల్లి కూడా వాళ్ళతోటే ఉంది కదా, ఇక అడ్జస్ట్ అవుతారు అనుకున్నాము.
కాకపోతే ఏంటంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు మాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు బాగా బాగా. అందులో ఏంటంటే అమ్మాయి కూడా మంచి ఇంటెలిజెంట్. అంటే మీరు ఏ రకంగా అనుమానిస్తున్నారు సార్? అసలు మీ అనుమానం ఏంటి సార్? మా ఏం జరిగింది తెలుస్తలేదు మేడం, తెలియనియట్లే ఎవరు. ఏం జరిగింది అసలు ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు. ఆ, మాకేంటంటే మొదలై ఇన్ఫామ్ చేసినాం మేము కూడా ఇంట్లో మొదలైపోతే ఇంట్లోకి పోతే మాకు ఒక అవగాహన వచ్చేది. వాళ్ళు తలుపు తీయకముందే గేట్ తీయకముందే మాకు కూడా చెప్పిన పక్కన ఉన్న వాళ్ళు చెప్తే అందరం కూడా పోతున్నాము అయ్యాల సాక్ష్యాలు ఏందని మనకు ఈజీగా తెలిసిపోయేది. కంప్లీట్గా మొత్తం కంప్లీట్ ఎక్కడెక్కడ సాక్ష్యాధారాలు మొత్తం లేకుండా చేసి పోలీసు వాళ్ళు చేసుకున్న తర్వాత పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా మొత్తం బాడీ ఇప్పుడు మా మరద ఉందిగా మేడం, ఆమెను కూడా తీసుకొని బయట షిఫ్ట్ చేశారు. ఆమె ఎక్కడ చచ్చిపోయింది ఏమైంది అనేది మాకు కూడా తెలుస్తుంది. ఆయన సిక్ అయింది మరి తెలవాలి కదా. అప్పటికే పక్కకు తోసేసిన తర్వాత మాకు చెప్పారు. మరి ఉన్నది కూడా ఎక్కడుంది, ఆమె ఎక్కడ ఉంది, ఎక్కడైంది, ఏ రూమ్లో ఉంది, ఆ రెండే చూపించారు మాకు. ఈ అమ్మాయి చూపించలేము మరి మాకు, తల్లి చూపించలే. తల్లి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎవరు చేశారు, ఎవరు తీశారు అసలు తీసుకుపోయింది వాళ్ళు కూడా తెలుస్తుంది ఇప్పుడు నాకు. అంటే చివరిసారిగా సుష్మా కానీ వాళ్ళ అమ్మ కానీ ఎప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది సార్? మొన్న ఓటింగ్ 14వ తారీఖు నాడు పోయిన నెల ఓటింగ్కి వచ్చింది. మా ఊరిలో ఉన్న ఓటింగ్కి వచ్చింది. మా పాప రాలేదు కానీ ఆమె ఒక బాబు కొంచెం వామిటింగ్ చేసుకుంటుంది, రాలేదు. పాపతో కూడా మా ఊరిలో ఉంది ఓటింగ్ కూడా. మా మరదలు ఒకతే వచ్చింది, వచ్చేసి ఓటు వేసింది. ఆ రోజు కలిసినాం, మాట్లాడి చేసినాం, వచ్చేసింది అంతే. అప్పుడు ఏం చెప్పలేదా సార్? మరి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి, ఇట్లా అవుతుంది అని చెప్పలేదు. ఏ మాత్రం కూడా చెప్పలేదు. చెప్తే మేము ఉండం, మేము మా పెద్ద ఫ్యామిలీ. ఒక్క నిమిషాల్లో మేము సాల్వ్ చేస్తుంది దీన్ని అంతే. ఇక మరి ఈ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఊరికి రావడం జరిగిందా? అప్పుడు ఏమన్నా కనీసం మరి ఈ అబ్బాయి ఇట్లా ఇద్దరికి గొడవ? ఒకటే విషయం మేడం, ఆయన ఉద్దేశం ఏంటంటే మా పాప వాళ్ళ బంధువులు నా బంధువులు కాదు. ఈవెన్ మా బాబు పుట్టిండుగా మేడం, బాబు పుట్టినాడు నేను కాళ్ళు కడిగి కన్యా చేసింది నేను, మా కుటుంబం. కనీసం నాకైతే చెప్పాలిగా, కనీసం గృహప్రవేశం చేసినాడు నాకు చెప్పాలిగా, మామూలుగా బాబు పుట్టినాడు చెప్పాలిగా, 21st నాడు చెప్పాలి కదా. నాకు ఇంతవరకు చూడలేదండి బిల్లు కొన్నాక కూడా, ఇప్పటి వరకు కూడా. ఏమన్నా నీకు చుట్టాలు వస్తారు, నేను చుట్టం, నా నాయన చుట్టం, నా అమ్మ చుట్టం, వాళ్ళు ఎందుకు వస్తారు? అలా చెప్పొద్దు. వాళ్ళు 100 మంది పిలుచుకుని ఫంక్షన్కు మాకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే అది 7 చేసి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి మాకు ఇవన్నీ చెప్పారు. ఆ తర్వాత అంతకుముందు కూడా తెలిసింది కానీ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే బాగుండు. ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉంటుర్రు, మనకి ఎందుకు ఇన్వాల్వ్ కాకపోతే పోయింది. వాళ్ళు మంచిగా ఉంటాను ఉద్దేశంతో నేను సర్దు కూడా పోతున్నాం మేడం. ఇప్పుడు మొత్తం బండాలం బయటకు వచ్చింది, మొత్తం అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఎట్లుంది సుష్మా వాళ్ళ అమ్మకి, ఎలా ఉంది సార్? ఇప్పుడైతే చూస్తుంది మేడం, చూస్తుంది. డాక్టర్స్ అయితే క్రిటికల్ అని చెప్తున్నారు. ఇంకా కూడా హార్ట్ బీటు మ్యాక్సిమం ఉంది, 180 190కి వస్తుంది. బీపీ లో అయిపోయింది, యూరిన్ పాస్ కావట్లేదు, ఇది ఉంది, క్రిటికల్ అని చెప్తున్నారు. ఇప్పుడు చిన్న బాబుని సుష్మాని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉస్మానియాలోనే ఉంది అని అంటున్నారు. ఎట్లా సార్, ఎక్కడికి తీసుకెళ్తాం అనుకుంటున్నారు? తీసుకెళ్తాం మేడం. ఆ అమ్మాయి పేరు మీదనే ల్యాండ్ ఉంది మీద 10 ఎకరాలు. వాళ్ళ తాతగారు ఇచ్చిన ల్యాండే ఉంది, తాతగారు ల్యాండ్ అంటే మాకు 10 ఎకరాలు ఇచ్చింది, తనకు కూడా 10 ఎకరాలు, 50 ఎకరాలు ఉంటే మేము 5 బ్రదర్సు. మా బ్రదర్ చనిపోయింది కాబట్టి మా పాప పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన నేనే, మా పాప పేరు మీద ఉంది. ఎప్పటికీ అదే భూమిలో అక్కడే ఖననం చేస్తాం. అక్కడ నేనే తలకొరి పెడతాను మేడం. నేను పెళ్లి చేసిన ఏం చేస్తున్నా సరే సార్, అందరు కూడా మీరంతా కూడా ఒకే ఊరు వల్ల? మా చెల్లెలు కొడుకు నాకు మడదలు అవుతాను, నేను మడదలు. ఓకే, ఎప్పుడైనా కానీ తను పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా మీరు మాట్లాడడం కానీ చేయడం కానీ అబ్బాయి ఎలాంటి ఫంక్షన్లో కలిసేది కానీ, ఫంక్షన్లో కలిసినప్పుడే కానీ నవ్వుకుంటూనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ పర్సనల్గా మనం అడగాం కదా అండి, పర్సనల్గా చెప్పుకోరు కదా బయటికి కూడా, అంతే. మీకు తెలిసినంత వరకు సుష్మా మరి అంత పిరికితనంతో తను సూసైడ్ చేసుకుంది? తనకు అంత లేదండి, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎందుకంటే ఫాదర్ లేకుండా పెరిగింది కాబట్టి తనంతా తను ఏదైనా చేసే రకం, పని చేసుకొచ్చుకునే రకం. ఉద్యోగం చేసే మనిషి ఎలా ఉంటారు మీరు చెప్పండి? హైదరాబాద్లో ఉద్యోగం చేయాలంటే ఒక ఆడపిల్ల ఎంత డేరింగ్ ఉండాలి. అలాంటి మనిషి ఇట్లా సూసైడ్ నోట్ లేకుండా ఎలా చేస్తారు? అట్లీస్ట్ ఇన్ఫామ్ చేసుకుంటారు. ఇంతమంది ఇంత పెద్ద బలగం ఉన్నదండి, ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ఎట్లుంటారు? మాకు అందుకే అక్కడే డౌట్ వస్తుంది అన్నట్టు. అది చేశారా, వాళ్ళంతా చేసుకున్నారా, ఏమన్నా ఇతనే చేశాడా డౌట్ వస్తుంది. అంటే ఇంటికి ఈ విషయం చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకుండా పెరిగాడు కాబట్టి కష్టాలన్నీ చూసిన వాళ్ళే వీళ్ళు.
అంతకంటే మించి కష్టాలు ఏమున్నాయి ఈ చిన్న పంచాయతీ అనిపిస్తుంది ఇవన్నీ. ఇంట్లో మొగుడు నాకు చిన్న మూడు పిల్లల మధ్యలో కొట్లాటలు వచ్చినా చిన్న పంచాయతీలా ఉన్నట్టు, దానికి వీళ్ళు సూసైడ్ చేసుకునేంత అయితే అవసరం ఉండేది కదా. అందుకే అయింది ఇదంతా అనేది మాకు పరిశ్రమ. ఇదంతా తెలిసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళడం చూడడం జరిగిందా సార్? మీకు విషయం తెలిసిన తర్వాత తెలిసినాక వెళ్ళారా? వెంబటే నేను బంధువులు మా బాబాయ్ మేము నాకు ఇది నాకు నచ్చలే మేడం పోవటం. నాకు చాలా బాధ ఇచ్చింది. నేను ఈ రోజు వరకు హాస్పిటల్ కాదు, నిన్న ఈ రోజు కూడా మొత్తం హాస్పిటల్ కాదు, నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదు. మీరు కూడా వెళ్ళలేదు మాకు మేము 8:30కు తెలిసిందని మేము 9 వరకు మేము వెళ్ళినాం. వెళ్ళేసరికి ఇంట్లో అంతా చిందరవందరగా ఆల్రెడీ పోలీసు వాళ్ళు వాళ్ళ సైడ్ చుట్టాలు అందరూ ఉన్నారు. ఇక బాడీ ఆడ హ్యాంగ్ ఉంది. ఇక నాకు అది నిద్రలో కూడా పోవట్లేదు అసలుకి ఆ పిక్చర్ అంతా. నా ఫ్యామిలీ మేడం. ఓకే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.